ఒసేయ్ ఫ్రీ షోనే కదే, ఇలాంటి ఛాన్స్ చూసుకుంటే మళ్ళా మళ్ళా రాదే ఒక్కసారే. అలాగా ఊరు మీరా నీ అబ్బా ఆటకాలు ఆడమంటే కాల్చి పాడేస్తా. మనం వచ్చిన పనేంటి, నువ్వు చేస్తున్న డ్రామాలేంటి? మనందరం వచ్చింది డబ్బు కోసం, గుర్తుంచుకోండి. ఏంటి గుర్తుంచుకునేది? ఇక మనం టైం వేస్ట్ చేద్దాం. అది బయటకు వచ్చేలోపు మనం బయటికి వెళ్ళిపోవాలి. రే, ఇంత కష్టపడి మనం ఒక్క రూపాయి కూడా లేకుండా వెళ్తే మనం పడిన కష్టం అంతా వృధా అయిపోద్దిరా. డబ్బులు తీసుకుని వెళ్దాం. ఏంటి నిన్ను తీసుకెళ్ళట్లేదు కాబట్టి నీకేం అర్థం కావట్లే. ఇక్కడ తడిసిపోతుంది. ప్రతిసారి దాంట్లో ఆచరితే నా ప్రాణం పోతుంది. అవునే, నాకు అలాగే అనిపిస్తుంది. మనం డబ్బు గురించి వెతికినప్పుడు ఏమవ్వట్లేదు, అదే డబ్బు గురించి వెతికినప్పుడు మాత్రం సౌండ్స్ రావడం, కరెంటు పోవడం, ఏదో జరుగుతుంది ఇంట్లో. అవునే, నాకు కూడా అలానే అనిపిస్తుంది. సరే, మీరందరూ భయపడుతున్నారు కాబట్టి ఎవరెవరు ఎక్కడెక్కడ డబ్బు చూస్తారో చెప్పండి, అందరం కలిసే వెతుకుదాం. ఓకేనా? అందరం కలిసి వెతికితే ఏమవుతుంది? మనం ఏమైనా కంటికి కనిపించే మనుషులతో యుద్ధం చేస్తున్నామా? కంటికి కనిపించిన దయాలతో యుద్ధం చేస్తున్నాం. దొరికితే అందరినీ చంపేస్తే? అరే తింగరోడా, మిమ్మల్ని లాక్కెళ్ళిన దైవే అయితే కాళ్ళు చేతులు కట్టేయదు, మూతికి ప్లాస్టర్ అయ్యదు. అర్థమైందా? అవును. అసలు ఇందాక నుండి ఏంట్రా పిచ్చోళ్ళ మాట్లాడుతున్నాడు?